దయచేసి మీకు ఒక్క నిమిషం టైం ఉంటే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మన ముందర వెళ్తున్న ఈ అన్న Delivery.com లో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. మనం ఈ అన్న వెనకాల వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఈ అన్నతో పాటు వర్క్ చేస్తున్న ఇంకొక అతనికి అయితే 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. డాక్టర్స్ అయితే వీలైనంత త్వరగా కిడ్నీ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలని అన్నారంట. వాళ్ళదైతే చాలా పూర్ ఫ్యామిలీ అంట. నీ వీడియో ద్వారా మాకేమైనా చిన్న హెల్ప్ అవుతుందన్నా ప్లీజ్ మీరు రావాలి అనగానే మిగిలిన డీటెయిల్స్ అన్ని నేను కనుక్కొని ఉన్న పలంగా అన్నతో రావడం అయితే జరిగింది. మీకు ఇక్కడ కనిపిస్తున్న అన్న పేరు అయితే షేక్ మహుద్దీన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అన్నకి 2 కిడ్నీలు ఎలా ఫెయిల్ అయ్యాయి అంటే కొన్ని ఏళ్ల కిందట అన్నకు లైట్ గా బ్యాక్ పెయిన్ అండ్ జాయింట్ పెయిన్స్ ఉండేవంట. అప్పుడు ఆ అన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ పెయిన్ కిల్లర్స్ ఇచ్చి 3 days యూజ్ చేయమని చెప్పాడంట. కానీ ఈ అన్న మాత్రం ఆ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల పెయిన్ రిలీఫ్ అవుతుంది కదా అని చెప్పి 3 days అయిన తర్వాత కూడా అలాగే ఆ పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్ ని 3 years వరకు కంటిన్యూగా చేసుకుంటూ వచ్చాడు. ఆ టాబ్లెట్స్ డోస్ అనేది చాలా ఎక్కువ ఉన్నది. డాక్టర్స్ కేవలం 3 రోజులు మాత్రమే వాడమన్నారు. కానీ ఈ అన్న ఆ టాబ్లెట్స్ వేసుకుంటే ప్రెజెంట్ రిలీఫ్ ఇస్తుంది కదా అని చెప్పేసి ఫ్యూచర్ గురించి ఆలోచించుకోకుండా కొన్ని ఏళ్ల పాటు అంటే 3 ఏళ్ల పాటు ఆ పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ అయితే వేసుకొని తన చేతులారా తను 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యేలా చేసుకున్నాడు. బహుశా తనకు ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ అయితే చేసిండడు. బట్ ఇప్పుడు ఆ అన్న ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటంటే లైఫ్ లాంగ్ డే బై డే డయాలసిస్ చేపిస్తూ ఉండాలి. అంటే రోజు మార్చి రోజు బ్లడ్ తీసి బ్లడ్ ఎక్కించాలి లేదా కిడ్నీ ట్రాన్స్ఫర్ చేపించుకోవాలని డాక్టర్స్ అయితే చెప్పారంట. అందుకే ఈ అన్న వాళ్ళ అమ్మనే స్వయంగా కిడ్నీ ఇవ్వడానికి సిద్ధపడింది. టెస్ట్లన్నీ చేసిన తర్వాత దేవుని దయ వల్ల వాళ్ళ అమ్మ కిడ్నీనే మ్యాచ్ అయింది. కానీ కిడ్నీ ట్రాన్స్ఫర్ కోసం 7-8 లక్షలు ఖర్చు అవుతాయని చెప్పేసి డాక్టర్స్ అయితే చెప్పారంట. ప్రెజెంట్ ఇప్పటికే వాళ్ళకి బెంగళూరులో ఉన్న సెయింట్ జోన్ హాస్పిటల్లో కొన్ని టెస్ట్లకి మెడిసిన్ బిల్లుకే 1 లక్ష రూపాయలు ఖర్చు వచ్చిందంట. ఇప్పుడు వీళ్ళు కిడ్నీ ట్రాన్స్ఫర్ కోసం 7-8 లక్షల్ని అరేంజ్ చేసుకుని వెళ్లాలని చెప్పేసి అయితే వచ్చారు. యాక్చువల్ గా వీళ్ళది చాలా పూర్ ఫ్యామిలీ. ఈ అన్న అయితే గుంటకల్ పోటర్లేని ఏరియాలో అయితే ఉంటాడు. ఈ అన్న డెలివరీ బాయ్ గా అయితే చాలా ఏళ్ల నుంచే పనిచేస్తున్నాడు. నేను కూడా ఈ అన్నని డెలివరీ ఇవ్వడం అయితే చాలా సార్లు అయితే చూశాను. నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా అన్ననైతే చాలా సార్లే చూసింటారు. అంతేకాదు వ్యక్తిపరంగా ఈ అన్నకి ఏ అలవాట్లు లేవు, చాలా మంచివాడని కూడా విన్నాను. ఇలాంటి వ్యక్తికి ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి. దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీకు తోచిన సహాయం అయితే చేయండి. అలాగే ఒక 3 అయితే షేర్ చేయండి. మనం ఇప్పుడు చేయబోయే హెల్ప్ ద్వారా ఒక తల్లికి బిడ్డ ఆరోగ్యం బాగుపడుతుందన్న నమ్మకం అయితే కుదురుతుంది. ఈ వయసులో ఆ తల్లి కిడ్నీ ఇవ్వడానికే సిద్ధపడింది. తల్లి ప్రేమ అంటే అలా ఉంటుంది. మరి ఆ ప్రేమకున్న నమ్మకాన్ని అయితే మనం నిలబెడదాం. దయచేసి మీకు తోచిన సహాయం అయితే చేయండి. ప్లీజ్ హెల్ప్.